అందరికీ నమస్కారం. లేటెస్ట్ వెల్త్ డైలీ న్యూస్ అప్డేట్‌కి స్వాగతం. మార్కెట్ అనే మహాసముద్రంలో గజ ఈతగాళ్ళు అవ్వాలని కలలు కనే మిత్రులందరికీ స్వాగతం. స్టాక్ మార్కెట్ అంటే ఏమనుకున్నారు? అదొక మహాసుందరమైన మాయాబజార్. ఇక్కడ లాభం అనేది సత్యభామ లాంటిది. వస్తే మురిపిస్తుంది. నష్టం అనేది ఘటోత్కచుడు లాంటిది. వస్తే ఊడ్చేస్తుంది. అసలు ఈరోజు మన బొమ్మ ఎలా ఉందో, రేపటి సినిమా ఎలా ఉండబోతుందో క్షుణ్ణంగా చూద్దాం రండి. మార్కెట్ అంటే యుద్ధం కాదు, అవగాహన. ఒకసారి ఇక్కడ అర్థం చేసుకుంటే అక్కడ సింహాసనం వేసుకొని కూర్చోవచ్చు. హాయ్, ఇవాళ స్పెషల్ మార్కెట్ అలర్ట్తో మీ సొంత స్వీట్ షోకి స్వాగతం. నేటి తాజా పోరాటం నిఫ్టీ సెన్సెక్స్ ఎలా పంచులు విసిరాయో చూద్దాం రండి. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్స్: నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, టెక్నికల్ రివ్యూ ఏంటి, నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఎలా వర్క్ అయింది, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, కీ లెసన్స్ ఏంటి, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, రేపు ఏ స్టాక్స్ మీద ఫోకస్ పెట్టాలి, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండవచ్చు, అండ్ ఆప్షన్ స్ట్రాటజీ. మార్కెట్ ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే ఈరోజు మన నిఫ్టీ పరిస్థితి చూస్తుంటే త్రివిక్రమ్ సినిమాలో హీరో తండ్రిలాగా ఉంది. అన్నీ ఉన్న ఏదో తెలియని వెలతి. మధ్యాహ్నం వరకు పుష్పలాగా తగ్గేదేలే అంది. మధ్యాహ్నం తర్వాత అర్జున్ రెడ్డి లాగా గడ్డం పెంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కానీ ఎండ్ ఆఫ్ ద మార్కెట్ మళ్ళీ కొంచెం పుంజుకుంది. సో ఈరోజు మనం నిఫ్టీ జంప్ చూసుకున్నట్టుగా అయితే 150 to 200 పాయింట్స్ వరకు ట్రేడ్ అయింది. 1.1% ఫాల్. సో ఆఫ్టర్నూన్ కొంచెం ప్రాఫిట్ అయితే బుక్ అయింది, బట్ బ్యాంకింగ్ సెక్టర్స్ మాత్రం కొంచెం ఫేడ్ అయ్యాయి. సో ఈ రోజు నిఫ్టీ చూసుకున్నట్టుగా అయితే 25,482 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడ్ అయింది. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే 82,276. సో ఈరోజు నిఫ్టీ ఇంకా సెన్సెక్స్ రెండు అయితే హైలోకి వెళ్ళాయి. నెక్స్ట్ సెక్టర్ పర్ఫార్మెన్స్. ఈ స్టాక్ చూసారా? T20లో సూర్యకుమార్ యాదవ్ లాగా గ్రౌండ్ కి నలువైపులా సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతుంది. ఇది స్ట్రాంగ్ బాస్. సో అది మెటల్స్ 2.7% టాప్ పర్ఫార్మర్. టాటా స్టీల్, JSW స్టీల్, హిండ్లాకో రోజ్ 2 to 3%. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ 1.8% నుంచి 2% వరకు అయితే పెరిగింది. సో వీటిలో వచ్చేసి బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, మారుతి, ఈ 3 సెక్టర్స్ అయితే బాగా జంప్ అయ్యాయి. నెక్స్ట్ ఐటీ ఇండస్ట్రీకి వచ్చేసరికి నిన్న డౌన్ అయింది కానీ ఈరోజు మళ్ళీ వేగం పుంజుకుంది. సో ఐటీ సెక్టర్స్ 1.57% అయితే పెరిగాయి. సో దాంట్లో మెయిన్ కంపెనీస్ వచ్చేసి HCL టెక్, TCS, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా బాగా రికవర్ అయితే అయ్యాయి. నెక్స్ట్ ఫార్మా కంపెనీస్ కూడా చూసినట్టుగా అయితే ఈరోజు 1% నుంచి 1.5% వరకు పెరిగాయి. సో ఇప్పటిదాకా గ్రీన్ స్టాక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడైతే రెడ్ స్టాక్స్ అంటే ఈరోజు డౌన్ అయిన సెక్టర్స్. ఇక వీళ్ళ గురించి ఏం చెప్తాం? డక్అవుట్ అయి తలదించుకొని వెళ్తున్న బ్యాట్స్మెన్ లాగా ముఖంలో నవ్వు లేదు, అకౌంట్లో డబ్బు లేదు. ఇప్పటిదాకా మనం ఒక డైలాగ్ కొట్టాం కదా, సో వాటికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. PSU బ్యాంక్స్ డౌన్ఫాల్ వచ్చేసి 0.6% to 1%. FMCG డౌన్. ITC, HUL, రియాలిటీ వీక్. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా మైల్డ్ డిక్లైన్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి కీ మార్కెట్ డ్రైవర్స్. మార్కెట్లో కదలికలు ఎలా ఉన్నాయంటే పక్కింటి పిన్నిగారు గొడవల్లా ఉన్నాయి. అమెరికాలో తుమ్ము వస్తే ఇక్కడ మన మార్కెట్కి జలుబు వచ్చేసింది. టుడే ఇంపార్టెంట్ గ్లోబల్ క్యూస్. సాఫ్ట్వేర్ అండ్ AI రిలేటెడ్ స్టాక్స్ అయితే బాగా డౌన్లోకి అయ్యాయి. AI మన జాబ్ని తినేస్తుంది అన్న భయంతో. కానీ నిన్న మార్కెట్ IT స్టాక్స్ ప్లస్లోకి వెళ్ళాక కొంచెం ఊపిరైతే పీల్చుకుంది. ఇంకా ఐటీ విషయానికి వచ్చినట్టయితే AI మన జాబ్స్ని తినేస్తుంది అని ఇండియన్ మార్కెట్ కోడర్స్కి అయితే ఒక భయం అనేది స్టార్ట్ అయింది. ఇక ఈ FIIs మరియు DII లాగా బాగా జాగ్రత్తగా లెక్కలు వేస్తున్నారు. ఒకడు కొంటానంటే ఇంకొకడు అమ్ముతా అంటున్నాడు. మొత్తానికి మధ్యలో నలిగేది ఎవరయ్యా అంటే అప్పలరాజు లాంటి మన రీటైల్ ట్రేడర్స్. సో FIIs నెట్ సెల్లర్స్ వచ్చేసి 102 crores అండ్ DII బయర్స్ వచ్చేసి 3,161 crores. ఈరోజు RBI ఇంకా గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ ఏం చేయలేదు. నెక్స్ట్ ఈరోజు టెక్నికల్ వ్యూ చూసుకున్నట్టుగా అయితే సపోర్ట్ అంటే ఏంటి తెలుసా? కాలేజీకి వెళ్ళినప్పుడు అటెండెన్స్ వేసే ఫ్రెండ్ లాంటిది. ఎంత కిందికి పడినా నిన్ను నిలబెడుతుంది. రెసిస్టెన్స్ అంటే కాలేజీ గేట్ దగ్గర వాచ్మెన్ లాంటిది. ఎంత లోపలికి వెళ్ళాలన్నా వెళ్ళనివ్వదు. సో ఈ రోజు వచ్చేసి రెసిస్టెన్స్ మనకి 25,550 నుండి స్టార్ట్ అయ్యి 25,650 నుంచి 25,700 దగ్గర అయితే ఎండ్ అయింది. అండ్ సపోర్ట్ వచ్చేసి 25,450 దగ్గర నుంచి 25,300 to 25,250 దగ్గర స్టాప్ అయింది. స్ట్రాంగ్ జోన్. ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఎర్లీ మార్నింగ్ గ్రీన్ క్యాండిల్స్ చూసి ఎప్పుడూ జంప్ చేయొద్దు. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. మనం అవాయిడ్ చేయవలసిన థింగ్ ఏంటంటే
పొద్దున్న మార్కెట్ 150 పాయింట్స్ గెయిన్ అయింది కదా అని క్విక్గా ఆలోచించి బై అయితే చేయకూడదు. సో అది ఎప్పుడన్నా మాయమవ్వచ్చు. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఏంటంటే మీరు ఏ స్టాక్స్ కొన్నా ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ స్టాప్ లాస్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇది మాత్రం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రేపు ఏ విధమైన స్టాక్స్ అయితే చూడొచ్చు. ఒకవేళ నిఫ్టీ అబోవ్ 25,550 నుంచి రేపు 25,700 టు 25,800 వరకు వెళ్తే బుల్లిష్. ఒకవేళ 25,450 డ్రాప్ అయ్యే రిస్క్ వచ్చేసి 25,300 టు 25,250 అయితే బేరిష్. సో ఈ రోజు మార్కెట్ ప్రకారం మనం రేపు చూసుకోవాల్సిన స్టాక్స్ వచ్చేసి టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో మెటల్స్ మొమెంటమ్. ఆటోమేషన్ ఫీల్డ్స్లో వచ్చేసి బజాజ్ ఆటో, హీరో మోటోకామ్. నెక్స్ట్ ఐటీ ఇండస్ట్రీస్కి వచ్చేసి హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్. బ్యాంక్స్కి వచ్చేసి ఎస్బీఐ, ఐటీసీ, రిలయన్స్. ఈ అనాలిసిస్ మొత్తం విన్నారు కదా. రేపటి స్ట్రాంగ్ స్టాక్స్ ఏవై ఉండొచ్చో అలానే వీక్ స్టాక్స్ ఏవని ఉండొచ్చో మన కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చూడండి బాస్, ట్రేడింగ్ అనేది అదృష్టం కాదు, అదొక విద్య. గుడ్డిగా బెట్టింగ్ కడితే గుడ్డలు మిగలవు. మీకు కూడా ఆప్షన్స్లో మాస్టర్ అవ్వాలని ఉందా? అది కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక నెంబర్ ఉంది కదా, 6303235744. ఈ నెంబర్కి వాట్సాప్లోకి వెళ్ళి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి. లింక్ మీ ఫోన్కి వస్తుంది. సో మీకు ఒక గూగుల్ ఫామ్ అయితే వస్తుంది. సో అది ఫిల్ చేసి మనకి రీసెండ్ చేయండి. మన వాళ్ళైతే మీకు కాల్ చేసి గైడ్ చేస్తారు. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయండి, పుణ్యం వస్తుంది. షేర్ చేయండి, స్నేహం పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, మాకు బలం వస్తుంది. రేపు మళ్ళీ ఇదే టైంకి ఇదే సీట్లో కలుద్దాం. Thank you so much for watching.